నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సత్తెనపల్లి వెళ్తున్నారండి. ఆయన నాగమల్లేశ్వరరావు అని ఒక ఆయన ఉప సర్పంచ్ గారు మరణించారంట. ఆయన పరామర్శించడానికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చనిపోయి సంవత్సరం అయిపోయింది దగ్గర. ఆ తర్వాత చాలామంది చనిపోయారు. మీరు చాలామందిని పరామర్శించడానికి వెళ్ళారు. ఒక ఉప సర్పంచ్ మీద మీకు అంత సానుకూలమైన హృదయం ఉంటే, అంత సానుభూతి పరులైతే, మీరు అంత దయాగుణం కలిగిన వాళ్ళైతే ఎన్ని రోజులు ఏం చేస్తున్నారండి? ఫస్ట్ ఆయన దగ్గరికే కదా పోవాలి. మీకు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసరికి, ప్రభుత్వం ఏర్పడేసరికి ఆయన చనిపోయినాడు కదా. అప్పుడు కదా వెళ్ళాలి మీరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు వెళ్ళలేదు? ఈ సంవత్సరం నుంచి ఎందుకు వెళ్ళలేదు? ఎంతోమంది కాడికి వెళ్ళారు. గుంటూరు వెళ్ళారు, రౌడీ షీటర్ దగ్గరికి. రాప్తారా ఏదో ఊరు, అక్కడికి వెళ్ళారు. ఇంకొక మిర్చి ఆడు, పొదిలి, ఇంకా 2-3 ఉన్నాయి. అవి నాకు గుర్తులేవు కరెక్ట్గా. మీరు చేసిన ఒక్క పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళిన దగ్గర వాళ్ళకి న్యాయం జరగల, అటు మీకు న్యాయం జరగల. మీకు మీ పార్టీకి కానీ మీకు కానీ ఏం మైలేజ్ రాలేదు, వాళ్ళకి కూడా ఏం న్యాయం జరగలేదు. మీరు చేసింది నాకు తెలిసి ఒకటి. సత్యసాయి జిల్లాలో మురళీ గారిని, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. ఆర్మీ మురళీ గారు చనిపోయారు కాబట్టి ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళింది. ఒకటి మంచిది అనిపిస్తుంది ఆ కార్యక్రమం, అంతకుమించి ఇంకేం లేదు. వెళ్ళకపోతే నలుగురు ఊసేవాళ్ళు. సరే వెళ్ళారు, ఏదో జరిగిపోయింది ఆడ. అసలు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ నాగమల్లేశ్వరరావు గారికి ఆయన చనిపోవటానికి కారణం ఆయన అన్నిటికీ మీరే అంటున్నారు అందరూ. మీరు 175 అని చెప్పడం, ఆయన బెట్టింగ్లు కాయటం. మీ టీవీ డిబేట్లో ఒకడు కూర్చొని ఉంటాడు మీ ఛానల్లో, సాక్షి ఛానల్లో. పెట్టండి డీజేలు, కొట్టండి చప్పట్లు, వెయ్యండి మాలలు, వేయండి వైజాగ్ అంతా డెకరేషన్ చేసేసేయండి, మనం విరగదీసేస్తున్నాం, పొడిచేస్తున్నాం అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడి అట్లాంటి అమాయకులు నాశనం అయిపోతున్నారు. సరే, అది ఎంతవరకు నిజం అనేది, బెట్టింగ్ అది నిజమా కాదనే తర్వాత సంగతి. మీరు ఇప్పుడు ఆడ ఆ విగ్రహ ప్రతిష్టకి, మీరు దారిలో వెళ్ళే ఖర్చులకి, ఆ జనాలను సమకూర్చేదానికి పెట్టే డబ్బులు, ఇవన్నీ కలిపి వాళ్ళకి ఏదన్నా ఆ ఇంట్లో ఆ కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం చేస్తుంటే వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలకి దేనికన్నా ఉపయోగపడి ఉండేది. అది ఎంత మంచి కార్యక్రమం తెలుసా? మీరు అది చేసుంటే ఎంత బాగా ఉపయోగపడేది. మీకు ఎలాగో ఎవరికి ₹1 సహాయం చేసే అలవాటు లేదు, కానీ ఇట్లాంటప్పుడన్నా చేస్తే ఆ కుటుంబం మీకు రుణపడి ఉంటుంది. ఆ కుటుంబం ఇంకొక నలుగురు చేత ఓట్లు వేపిస్తుంది మీకు. దీనివల్ల ఎంత నష్టమో తెలుసా మీకు? ఈ ప్రోగ్రాం వల్ల మీరు వెళ్తున్నారు, ప్రభుత్వం వద్దనింది, మీరు వెళ్తున్నారు. మీరు వెళ్తున్నందుకు, మీరు రెచ్చగొట్టుకుంటూ పోతున్నందుకు ఎంతోమంది కార్యకర్తలు అక్కడికి వస్తున్నారు. నాయకులు వస్తున్నారు, వాళ్ళది ఎలాగో ఉంటుంది వాళ్ళకి. కార్యకర్తలు వస్తున్నారు, మీ కార్యకర్తలు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు. అక్కడ ఏదైనా జరిగినప్పుడు మిమ్మల్ని ఏం చేయలేరు అనుకో, ప్రస్తుతానికి చేసేటప్పుడు చేస్తారు. మీ కార్యకర్తలని, మీ అభిమానుల్ని అక్కడ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కనీసం ఒక 2 రోజులైనా జైలు చుట్టూ తిప్పితే వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? ఆయన ఎవరో వస్తుంటే మనం పోవటం ఏంది, మనం జైలు చుట్టూ తిరగటం ఏంది, ఈ తన్నులు తినటం ఏంది, మనకి ఈ కర్మ ఏంది అనేసి వాళ్ళు మీ పార్టీకి దూరం అయిపోతారు. మీరు అనుకుంటున్నారు మీకు ఏదో మంచి జరుగుద్దని, మంచి జరగదు. అటు వాళ్ళు నష్టపోతారు జైలు చుట్టూ తిరిగినందుకు, ఇటు మీ పార్టీకి దూరం అయిపోతారు. అంటే మీకు కూడా నష్టమే. దానివల్ల మీకు జరిగే మంచి ఏం లేదు. కనుక మీరు ఏదన్నా పనికొచ్చేవి చేసి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేస్తుంటే చాలా బాగుండేది. ఎందుకు రెడ్డి గారు ఇలాంటి పనులన్నీ చేస్తారు మీరు? అప్పుడెప్పుడో సంవత్సరం క్రితం చనిపోయాడు. అతను చనిపోయినందుకు వాళ్ళ ఇంటికి పోవద్దని నేను చెప్పడం వల్ల పోవడం మంచి పరిమాణం. అసలు మీరు ఉప సర్పంచుల్ని గురించి ఆలోచించే అంత దయాగుణం ఎప్పటి నుంచి వచ్చింది మీకు? గత మీ ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేలని గేటు దగ్గర పొద్దున్న సాయంత్రం కూర్చోబెట్టి వెనక్కి పంపించిన రోజులు బోల్డ్ ఉన్నాయి. మీరు కార్యకర్తల గురించి, సర్పంచుల గురించి, ఉప సర్పంచుల గురించి కూడా ఆలోచిస్తున్నారా? మీరు సర్పంచుల గురించి ఆలోచించే వాళ్ళు అయితే కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ మీరు ఎందుకు తినేసేవాళ్ళు? ఆ సర్పంచుల ద్వారా ఆ గ్రామానికి అభివృద్ధికి పెట్టుండేవాళ్ళు కదా. అప్పుడు ఆ సర్పంచుల నిధులన్నీ మీరు తినేసారని పుకారు అయింది. అది మరి నిజమే కదా. అటెందుకు చేయాల్సి వచ్చింది అప్పుడు మీరు? ఇవన్నీ ఎవరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారు. మంచి పనికొచ్చేవి చేసుకోండి, ప్రజలకు పనికొచ్చేవి చేయండి, మీకు పనికొచ్చేవి చేయండి. ఇలాంటివన్నీ చేసి నవ్వులు పాలయ్యి ఇంకా చెడ్డ పేరు తీసుకోకండి దయచేసి. మీరు ఎంతైనా మాకు ఈ రాష్ట్రానికి
మాజీ సీఎం గారు, మీరు బాగుండాలని కోరుకుంటున్నాము. నమస్కారం.